రైతుల ప్రభు నేసినాములు అందరు కొందాము. ఇది దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క త్రోవలు వేరే వాటిని ఊహకు అందించలేము. ఏమంటున్నాడు? మనకు అర్థం కానికే. మనకు ఎప్పుడు కానీ దేవుడు తన ప్రేమను అర్థం చేయడానికి మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంట? ఆకాశములు ఆ భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో, మనం ఆకాశం చూస్తాం, ఎంత ఎత్తున్నదో అది ఎవరికి దొరకదు. అలాగే మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు ఇంత ఎత్తుగా ఉన్నాయంట. దేవుని యొక్క కోరిక మనల్ని ఆ పర సంబంధంగా చూడాలనుకుంటాడు, మనమేమో భూ సంబంధంగా చూస్తాం. అందుకే మనం ఏమన్నాలంటే ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. భూ సంబంధమైన కొలస్సీ పత్రికలో అంటాడు ఏమనంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అనే మాట చూడగలుగుతాం. పైనున్న వాటిని, ఇది ఎంతో 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అంటే ఈ మాట ఏం చూపిస్తుందంటే, మనం వెతికేటివన్నీ భూమి మీదనే వెతుకుతున్నాం. ఇది వాస్తవం, యథార్థమైన మాట. ఇది ఉదయం లేస్తే మనం మన డ్యూటీ కొరకు చూస్తాం, మన పని కొరకు చూస్తాం, మన భోజనం కొరకు చూస్తాం, మన పిల్లల గురించి చూస్తాం, ఇంకా మన ఇంటి గురించి, లేకుంటే మన పొలం గురించి, ఇంకా మనకు కావాల్సిన వాటి గురించి చూస్తాం. కానీ అదే సమయము అంటే ఒక్కరిద్దరు ఉండొచ్చేమో దేవుని వెతికేటోళ్ళు, దాంట్లో తప్పేం లేదు. మనము ఉదయం లేవగానే దేవుని మహిమ కొరకు ఏం చేయగలుగుతాం? ఒక పాట పాడగలుగుతామా? కొద్దిసేపు ఆరాధన చేస్తామా? కొద్దిసేపు బైబిల్ చదువుతామా? లేకుంటే ఎవరికైనా సువార్తం తీయగలుగుతామా? ఎవరింటికైనా పోయి దేవుని కొన్ని మాటలు చెప్పగలుగుతామా? చెప్పుకుంటే అసలు విచిత్రం మన జీవితం. దేవుని ఆలోచన మన పట్ల ఎంత ఉన్నతంగా ఉంది, ఆకాశం అంత ఉన్నతంగా. మనమేమో భూ సంబంధమైన వాటి మీద. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభు అంటాడు, మీరు నేడుండి రేపు పొయ్యిలో పెట్టబడే గడ్డి కంటే మీరు శ్రేష్ఠులు, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు. వీటి గురించి నేను చింతిస్తున్నాను. నేను వీటి గురించి మీరు చింతించొద్దు, అవన్నీ నేను ఇస్తా. మీకు ఆహారము, వస్త్రము, ఉండడానికి నేను ఇస్తా అంటానన్నాడు. మనం అది మర్చిపోయినాం. వాటిని సంపాదించుకోవడానికి ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరం దీంట్లో మినహాయింపు ఏం లేదు. మనం ఎట్లాగన్నా సంపాదించుకోవాలి, ఎట్లాగన్నా కొద్దిగా కూడబెట్టాలి మన పిల్లలకు, మన భవిష్యత్తుకు అనే తలంపులో పరిగెడుతూనే ఉన్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. అందుకే ఫిలిప్పీ పత్రికలు, వారి కడుపే వారి దేవుడు, 3:19 ఇస్తే, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతులందు వారు అతిశయపడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పీ సంఘంలో అట్లున్నారు, మనం ఎట్లున్నాం? ప్రేమను పరిశీలన చేసుకుంటే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మనలాగా లేవు కదా. మనం ఏం ఆలోచన చేస్తున్నాం, దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడు? దేవుడు ఆలోచన చేసిన దాన్ని, రక్షింపబడిన మనము ఆయన వల్లే మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? నేనే మార్గం అని చూపించినట్టుగా ఆయన వల్లే మనం మారాలి. కొలస్సీ 5:1 అంటాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికగా నడవాలంట. మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా అరే యేసు ప్రభులాగా ఉన్నారు అని అంటారా? మనం బోధ ఎగిరెగిరి చేస్తుండొచ్చు, మందిరాలు కడుతుండొచ్చు, ఇంకేమైనా చేస్తుండొచ్చు. మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా అరే యేసు ప్రభులాగానే ఉన్నారు అంటే మనం ధన్యులం. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం మన పరిస్థితులు, మన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? దేవునికి ఇంపుగా ఉన్నాయా? దేవుని దృష్టిలో మనం వెర్రివారంగా, లేకుంటే మన పేరు కొరకు ప్రయాసపట్టాలనున్నామా? మన జీవితాలు పరిశీలించుకున్నాం. ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో ఉన్నాను, మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ తలంపులు, నీవు ఆలోచనలు గంభీరమైనవి, నీ త్రోవలు వేరు. వాటి గురించి మేము వివేచించి నీ త్రోవల్లో, నీ తలంపులతో మేము జీవించగలుగుటకు మెండైన కృపను అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించాలి. ప్రైజ్ ద లార్డ్.